వైసీపీకి రాజీనామా చేసిన 6 ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును సోమవారం కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని మరోసారి వాళ్ళు కోరారు. రాజీనామా అంశంపైన 6 ఎమ్మెల్సీలు వివరణ ఇచ్చారు. రాజీనామాలు సమర్పించి ఏడాది గడుస్తున్నా ఆమోదించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. వైసీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళం వెంకటరమణ, జాకియా కానం, పోతుల సునీతతో చైర్మన్ మోషన్ రాజు సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీలో ఉండలేక స్వచ్ఛందంగా రాజీనామా చేశామని, ఇదే సమాధానాన్ని ఎన్నిసార్లు చెప్పమంటారని చైర్మన్ను 6 ఎమ్మెల్సీలు నిలదీశారు. ఎవరి ప్రోద్బలంతోనైనా లేక ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ ప్రశ్నించారు. పదవీకాలం తక్కువ ఉన్నందున ఎమ్మెల్సీలుగా కొనసాగవచ్చు కదా అని సూచించారు. రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఏమైనా ఉందా అని ఎమ్మెల్సీలను చైర్మన్ రాజు అడిగారు. అయితే సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదనే అనుమానం ఉంటే విచారణ జరపాలని రాజ్యాంగం చెప్తుందని ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. రాజీనామా పత్రాలు స్వయంగా తామే తీసుకొచ్చి ఇచ్చినా ఇప్పటికీ అనేక సార్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశామన్న విషయం చెప్పాము అన్నారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నామని, ఇంకా ఎన్నిసార్లు అడిగినా తమది ఇదే సమాధానమని వాళ్ళు స్పష్టం చేశారు. అసలు ఎందుకు రాజీనామాలు చేశారు అని చైర్మన్ ప్రశ్నించగా అది రాజ్యాంగం తమకు కల్పించిన హక్కు అంటూ ఎమ్మెల్సీలు సమాధానం ఇచ్చారు.